మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ పూర్మామిల్ల రోడ్లోని కూరగాయల మార్కెట్ సమీపంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగుతున్నటువంటి ఒక మహిళ కూడా మనతో పాటు ఉంది. ఆ మహిళకు సంబంధించిన అక్కడ ఏదైతే రేకుల షెడ్ వేసుకొని ఉంటే ఆ రేకుల షెడ్డునంతా కూడా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు అని చెప్పేసి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటని కూడా ఆ మహిళ మనతో పాటు ఉంది. ఆ మహిళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు కూరగాయల మార్కెట్ దగ్గర మీరు జీవనం కొనసాగిస్తా ఉన్నారంట 20 సంవత్సరాల నుంచి కూడా. అక్కడ ఏం జరిగింది ఏంటి అసలు? మేము గత 30 ఏళ్ళ నుంచి కూడా అక్కడనే మేము బతుకుతున్నాము సార్. మేము పూలు పండ్లు పెట్టుకొని అక్కడనే జీవిస్తాము. మార్కెట్ రాకముందు నుంచి మేము అక్కడనే ఉండము. మార్కెట్ వచ్చినాక వాళ్ళు అశోక్ అనే వ్యక్తి మమ్మల్ని దౌర్జన్యంగా అది తీసుకోవాలని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి మమ్మల్ని బయటికి లాగి కొట్టి వాళ్ళు రాత్రి టీ అంగడి పెట్టినారు. దాని గురించి మళ్ళీ మేము సార్ కాడికి పోయినాము, కలెక్టర్ సార్ కాడికి. సార్ కాడికి పోతే వాళ్ళ ఇది విచారించి వాళ్ళ అంగడి వాళ్ళకి ఇమ్మని సార్ చెప్పినాడు. వాళ్ళు విచారించి మా అంగడి మాకు ఇవ్వడం ఇష్టం లేక మా అంగడికి ముందు గోడ కట్టేసినాడు. దావ లేకుండా ఇట్లా గోడ కట్టేసినాడు. గోడ కట్టి మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. మేము ఇప్పుడు కూడా తిరుగుతానే ఉండము. మేము 25 అర్జీలు పెట్టుకున్నాము. 25 అర్జీలకు కూడా సమాధానం చెప్పకుండా పోస్టులో పంపించి సారు మమ్మల్ని విచారించకుండా మాకు ఏడ చూపించకుండా చేసినారు. మేము మళ్ళీ సార్ కాడికి పోతే అది కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. మేము అది తిని ఈలు పడదని మాకు బయట పెట్టించినాడు సారు. పూలంగడి పెట్టుకొని 3 నెలలు అమ్ముకున్నాం మేము. 3 నెలలు అమ్ముకున్నాక మళ్ళీ మేము భయపడి హైకోర్టుకు పోయి టే కూడా తెచ్చుకున్నాము. టే తెచ్చుకున్నాక మాది కూడా లెక్క చేయకుండా సార్ మాదంతా ఎత్తుకొని పోయినాడు. ఎత్తుకొని పోయి మాకు ఏం సార్ మాకు ఇట్లా మీరే కదా పెట్టించింది, మా జీవనం ఎట్లా అంటే మీరు ఏమైనా చేసుకోండి, ఎవరో చెప్పుకోండి, మేము పెట్టియము అనే మాట చెప్పిండు సారు. మేము మళ్ళీ పోయి కలెక్టర్ సార్ కాడికి పోయినాము. కలెక్టర్ సార్ పోతే అర్జీలు పెట్టుకుంటూ వచ్చాను సార్. ఇప్పుడు నా 5వ నెల పడింది, 5 నెలలు పడింది. ఇంకా ఇప్పుడు కూడా ఏం సమాధానం చెప్పలేదు. అన్ని సీడ్ పోస్టులు పంపించి మాకు ఏమే కానీ చెప్పలేదు, యాడనే కానీ మాకు చూపిలేదు. మాకు జీవనాధారం అదే, మాకు ఏది లేదు. మాకు 4 పిల్లోళ్ళు, మేము దాని మీదనే బతుకుతున్నాము. మాకు ఒక దారి లేదు. ఆ గోడ తీచే బతుకుతామని మేము సార్ కాడికి చానాట్లు పోయినాము. సార్ ఉండి మీరు లోపలికి రావాకండి, మీరు అర్జీలు పెట్టుకుంటున్నారు కదా కలెక్టర్ సార్ కాడికే పోండి, వాళ్ళే పెట్టించారనే మాట సార్ చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మమ్మల్ని కలవాలనేది కానీ ఒక మాట కానీ మాట్లాడలేదు. సారు చాలా మాకు ఇబ్బంది చేస్తున్నాడు. మాకు ఆ గోడ తీసి మాకు రొంత న్యాయం చేయండి అని 10 మందిని కోరుకుంటానా. 4 సార్లు చేసి మేడం ఫోను చేసి వాళ్ళకి అంగడి పెట్టండి, వాళ్ళు బీదవాళ్ళు, వాళ్ళు ఎట్లా బతుకుతారని అంగడి పెట్టియండి అని చెప్పింది. ఆంకు కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా సారు పలకలేదు. ఓ బారి సిగ్నల్ ఉందంటాడు, ఓ బారి సిగ్నల్ లేదని చెప్తాడు. అన్నీ సారే చెప్తాడు. మాకు కూడా ఏ న్యాయం జరగలేదు. ఆర్డో సార్ కాడికి కూడా పోయినాము. ఆర్డో సార్ మాత్రం వాళ్ళు బీదోళ్ళు ఎట్లా బతుకుతారో వాళ్ళకి అంగడి పెట్టియండి అని ఆర్డో సార్ కూడా చెప్పినాడు. అయినా కానీ ఆయప్పకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ ఒక రోజు వచ్చినాడు ఆర్డో సార్ కూడా మా కాడికి వచ్చి ఏమ్మా మీ పరిస్థితి ఏందని ఆయన దిక్కు కూడా వచ్చినాడు. వచ్చి అంగడి చూచానాడు. అంగడి చూచి వాళ్ళు ఎట్లా వ్యాపారం చేసుకుంటారని కమిషనర్ సార్కు చెప్తానాడు. మీరు రాండి సార్, మీకు తెలియదని తొడుకొని పోయినాడు సారు. అంతే, ఇంకెవరే కానీ మమ్మల్ని పలకరీలే ఏం లేదు సార్. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. మాకు 12 లక్షలు అప్పయింది. మేము బీదవాళ్ళము. మాకు చేసుకుంటే తినాలా లేకుంటే లేదు. మాకు పూటకు కూడా గడచనికి లేదు. మేము చాలా ఇబ్బందిలో ఉండం సార్. మేము జీవనాధారం ఎలా కొనసాగిస్తున్నారు అంటే మీరు అక్కడ ఏదైతే అక్కడ షాపును కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు మీ పిల్లల్ని కానీ మీరు ఎలా బతుకుతున్నారు సార్? మేము స్టోర్ బియ్యం తినే బతుకుతాం సార్. మాకు దానికన్నా మాకు ఏం లేదు. మా పిల్లలకు కూడా మేము 4 పిల్లలు సార్. మాకు ఏ ఆధారం లేదు మాకు అసలు. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. మేము తింటాము, మా పిల్లలకు పెట్టుకుంటాము. మా బాధలు చాలా ఉంది సార్. మేము అప్పుల పాలయ్యి అప్పులోళ్ళు కూడా ఇంటికి వచ్చినారు, పొదుపోళ్ళు కూడా ఇంటికి వచ్చినారు. చాలా కష్టంలో ఉన్నాం సార్ మేము. పొదుపోళ్ళకు కూడా సారు వాళ్ళను ఫోటో ఎత్తుకొని రా, సైగ ఫోటోలు ఎత్తుకొని రండి, సైగ సంతకాలు పెట్టించుకొని రండి అని పొదుపోళ్ళకు కూడా 4 వచ్చి మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేసినారు సార్ వాళ్ళు. మేము చాలా నరకంలో ఉండం సార్. మా రోంతా గోడ తీసి ఇప్పించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. లేకుంటే మేము చావు తప్పక 6 మంది మేము చనిపోవాలని కూడా అనుకున్నాం సార్ మేము. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ అసలు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఆర్డో సారు, కమిషనర్ సారు, ఇంకా పెద్దలు అందరూ ఒక నిర్ణయం తీసుకొని మా అంగడి మాకు పెట్టించే మేము రోడ్డును పడకుండా బతుకుతాము.
లేదు మాకు ఎవరు పట్టికుంటే మాకు చావు తప్పక ఇంకొక మార్గం లేదు అని మేము అందరినీ కోరుకుంటాను. ఆ ఒక్కరాట అంగడి తీపిచ్చి ప్రభుత్వం నుంచి మాకు ఒక న్యాయం చేయండి అని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ మమ్మల్ని రోడ్డు మీద పడకుండా మా చావు లేకుండా మీరందరూ తప్పించారని ఆశతో కోరుతాను. కూడా ఆవేదన చెందుతుంది. అంటే మాకు ఒకటే దిక్కు, చావే దిక్కు అని చెప్పేసి కూడా ఆ మహిళ కూడా ఆవేదన చెందుతుంది. అంటే ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి కూడా ఆ మహిళ పూర్తిగా కూడా వివరించింది. అంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్వయంగా అతనే వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మేము అక్రమంగా అక్కడ ఉన్నామని చెప్పేసి మమ్మల్ని కూలగొట్టారు. కూలగొట్టిన తర్వాత కూడా మేము స్టే కూడా తెచ్చుకున్నాము. ఈ విషయం పైన కూడా మేము ఏదైతే జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా వెళ్ళి కలిసాము. వారు కూడా కరుణించారు, మా పైన కూడా కరుణించి మీకు తగు న్యాయం చేస్తాము, మీకు జీవనాధారం కూడా మళ్ళీ చూపిస్తామని చెప్పేసి కూడా అన్నారు. అలాగే కూడా బద్వేల్లో ఉన్నటువంటి ఆర్డీఓ గారిని కూడా వాళ్ళు కలిశారు. ఆర్డీఓ గారు కూడా తక్షణమే వారికి ఎక్కడో సాట జీవనాధారం కల్పించాలి, వాళ్ళకు అక్కడ అదే ప్లేస్లో అయినా కూడా వారికి ఏమన్నా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అన్నా కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఏ మాత్రం కూడా వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. వాళ్ళు అక్కడికి వెళ్తే కూడా ఆఫీసు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళని రానివ్వడం లేదని చెప్పేసి కూడా ఆ మహిళ అంటుంది. అంటే మేము హాస్టల్లో ఉన్నాం సార్, మాకు తెలియదు సార్. అంటే మీరు మీ అమ్మ అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ మీరు షాప్ పెట్టుకున్నారని మీకు తెలుసు? అంటే నేను పుట్టక ముందు 30 సంవత్సరాలు అయింది సార్, అప్పటి నుంచి పెట్టుకున్నారని తెలుసు సార్. అంటే మా అంగడి కొట్టేసింది 4 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇట్లా గొడవలు జరుగుతూనే ఉన్నాయి సార్. ఎవరు కొట్టేశారు మీ అంగడి? ఎవరు తీసేపించారు అక్కడ? మార్కెట్ అశోక్ సార్. అంటే అశోక్ ఎటువంటి రైట్స్ ఉన్నాయి ఏంటి? అంటే మున్సిపల్ అధికారులు తీపిచ్చారా లేదంటే అశోకే స్వయంగా ఇదేమన్నా తీపిచ్చారా? అది తెలియదు సార్ నాకు. అంటే ఇప్పుడు మీ ప్రస్తుతం మీ తల్లికి అక్కడ జీవనాధారం కోల్పోయిన తర్వాత మీ యొక్క జీవనాధారం ఎలా కొనసాగిస్తున్నారు? అంటే చాలా బాధల్లో ఉన్నాం సార్ అంతా. అంటే చదువుకునేకి లెక్క కూడా లేకుండా అలా ఉన్నాం సార్. అలాగే వీరి ఏదైతే ఆ మార్కెట్ సంబంధించి మరొక అతను కూడా మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడాం, వాళ్ళ కుమారుతో మాట్లాడాం. అలాగే అతనితో కూడా మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంటి అన్న. చెప్పండి, ఏంటి మీ సమస్య? సార్ మా సమస్య వచ్చి 30 ఏళ్ళ నుంచి అదే అంగట్లో ఉన్నాం సార్. మేము వచ్చేసి 30 ఏళ్ళ నుంచి ఉంటే 2004లో వచ్చేసి మాకు మున్సిపాలిటీ కాంతలకి పంచాయతీ వాళ్ళు నోటీసులు వచ్చినారు, మీ అంగడి సర్దుకోండి, మేము పైప్ లైన్ వేసుకోని. అప్పుడు మేము వెనక్కి సర్దుకొని అప్పుడు అంతా మార్కెట్ ఖాళీ స్థలం, అది మార్కెట్ ఖాళీ స్థలం అనేది. ఆ ఖాళీ స్థలంలో మేము వచ్చేసి అంగడి పెట్టుకున్నాం, రేకుల షెడ్ వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాం. మార్కెట్ వచ్చిన తర్వాత మా అంగడి తీసేయాలి, మీ అంగడి ఎక్కడి నుంచి తీసేయాలా, ఈ అంగడి మాకు కావాలని చెప్పి మేము కొట్టి మా అంగడి ఎత్తేసి అది రాత్రి టీ షర్ట్ పెట్టారు. అంటే మిమ్మల్ని ఎవరు కొట్టారు అక్కడ? అశోక్ అనే అతను వాళ్ళ మనసు పెట్టి కొట్టించాం సార్. అంటే అశోక్ అనే అతనికి అసలు సంబంధం ఏంటి? మిమ్మల్ని కొట్టియాల్సిన అవసరం ఏంటి? మార్కెట్ కాంట్రాక్టర్ అయిపోయి కట్టేసి మా పూలంగా దోసేసి ఆ వీడియో నా దగ్గర ఉన్నాయి, కొట్టేసి అందుకు మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు సార్. మాకు చాలా ఇబ్బంది చేస్తున్నాడు. అంగడి లేదు, రాజు టీ అంగడి పెట్టినాడు. మళ్ళీ మేము కడప పోయి అర్జీ కూడా పెట్టుకున్నాము. కడప సాగు చేసి టీ షర్టం తీసేసి ఇవన్నీ చెప్పినాడు. టీ షర్టం తీసేసి మా అంగడి మాకు కూడా ఇష్టం లేక మా అంగడి ముందు భాగాన్ని గోడ కట్టినాడు, సిమెంట్ ముందు గోడ కట్టినాడు, మా అంగడి మళ్ళీకి గోడ కట్టినాడు. ఆ గోడ ఒకటి తీసి మేము బతుకుంటాం సార్, అదే మాకు జీవనాధారము. ఇంకా మాకు జీవనాధారం ఏం లేదు. అంటే మున్సిపాలిటీ కమిషనర్ ఏం చెప్తున్నారు మీకు? ఇప్పటి వరకు మన మున్సిపాలిటీ కమిషన్ మమ్మల్ని లోపల కానివ్వడం లేదు. మాకు జీవనాధారం కోల్పోయింది, మా పిల్లలు కూడా చదువు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము ఇంతటితో కూడా పిల్లల చదువులు కూడా ఆపేసామంటే వారికి ఫీజులు కట్టాలన్నా కూడా మాకు జీవనాధారం లేదు, మాకు ఎలా ఆదాయాలు వస్తాయి, ఎలా ఏంటి అని చెప్పేసి కూడా వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అధికారులు ప్రభుత్వం కలిసి కూడా వీరికి ఏమన్నా తగు న్యాయం చేస్తుందా, లేదంటే వీరు మాకు ఒకటే దిక్కు, మాకు ఆత్మహత్య చేసుకోవడమే మాకు దిక్కు అని చెప్పేసి కూడా వీరు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు.